బైక్ రైడర్లు హెల్మెట్ ధరించాలని, కారుల్లో సీట్ బెల్ట్ ధరించాలని, మన భద్రతే మనకు రక్ష ఎమ్మెల్యే సంజీవయ్య వెల్లడించారు. సూళ్లూరుపేటలో రవాణా శాఖ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బైక్ ర్యాలీని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రారంభించారు. బైక్ రైడర్లు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని తెలియజేస్తూ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య హెల్మెట్ ధరించి వై జంక్షన్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ట్రైన్ డీఎస్పీ సింధు ప్రియా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వాహనాలు నడిపేవారు ఖచ్చితంగా నిబంధనలు పాటించి వారి ప్రాణాలకు రక్షణ కల్పించుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఇప్పుడే సూళ్లూరుపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ మంత్ వారోత్సవాల్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ రోడ్ సేఫ్టీ విషయంలో యువత ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టూ వీలర్ రైడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ అనేది ప్రొటెక్షన్ మన హెడ్కి. హెడ్ ఇంజురీ చాలా ప్రమాదకరమైనది కాబట్టి టూ వీలర్లో పోయే ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం హెల్మెట్ పెట్టుకోవడం ఉత్తమమైన పని. అది మన ప్రమాదవశాత్తు ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మన తలకి ఇంజురీస్ కాకుండా ప్రాణాలను రక్షించుకునే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కార్లో పోయేవాళ్ళు కావచ్చు, ఫోర్ వీలర్లో పోయేవాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బెలూన్స్ ఓపెన్ అవ్వడం కానీ వాళ్ళ ప్రాణాపాయం నుంచి కాపాడడం జరుగుతుంది. కాబట్టి వీటిని అందరూ పాటించాలి. ఇది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అధికారులందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఎప్పటికప్పుడు ఇస్తుంటారు. దాన్ని ఫాలో కావాలి. ముఖ్యంగా మన ప్రాంతంలో ఏదైతే శ్రీ సిటీ సెజ్ కావచ్చు, మరి మామూడ్ సెజ్ కావచ్చు, మ్యానుకూర్ సెజ్ కావచ్చు, ఈ సెజ్ల్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది టూ వీలర్లో రైడ్ చేస్తున్నారు. అయితే నేను చూస్తా ఉన్నా ఎవరికి కూడా హెల్మెట్లు ధరించి పోవడం లేదు. అందరూ తీసుకోవాలి. మీరు ఒకటే ఆలోచన చేయండి. సెల్ ఫోన్ కొంటున్నారు. సెల్ ఫోన్ కొన్న వెంటనే అదే సెల్ ఫోన్ షాప్ పక్కనే పోయి మనం ఆ స్క్రీన్ గార్డు వేయించుకుంటున్నాం. దేనికి? ఏదన్నా ప్రమాదం జరిగితే పొరపాటున ఆ సెల్ ఫోన్ కింద పడితే ఆ డిస్ప్లే కార్డు ఆ స్క్రీన్ పోతుందేమో, సరిగా కనపడదేమో, దాన్ని జాగ్రత్త తీసుకుంటున్నాం. మీ జీవితాలని సుఖమయంగా ఉంచుకోండి. ప్రమాదం బారి నుంచి అందరూ కూడా తప్పించుకోవాలని మనస్ఫూర్తిగా మేమందరూ కూడా కోరుకుంటాం.